అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. 2 లక్షల సబ్స్క్రైబర్స్కి అతి చేరువలో ఉన్నామండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. రేపటి నుంచి గ్రూప్ 2 హాల్ టికెట్లు 15, 16వ తేదీలో పరీక్షలు ఏర్పాట్లు చేస్తున్నటువంటి టీజీపీఎస్సీ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. సోమవారం నుంచి గ్రూప్ 2 హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని శనివారం ప్రకటనలో తెలిపింది. ఈ నెల 15, 16వ తేదీలో జరగనున్నటువంటి గ్రూప్ 2 పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 13,068 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం మధ్యాహ్నము 2 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8:30 నుంచి 9:30 వరకు 9:30 గంటల లోపు అయితే, మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 గంటల లోపే అభ్యర్థులు అయితే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు అనేటువంటి అంశాన్ని అయితే అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. కాగా ఈ పరీక్షకు 5.51 లక్షల మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు. ఇక్కడ ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఖచ్చితంగా మీరు 1 గంట ముందే వెళ్ళండి, ఇబ్బంది ఏమీ లేదు. చాలామంది గిన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యేసి చాలా రోజులకు వచ్చినటువంటి అవకాశం కాబట్టి ఆ నిమిషం ఆలస్యమయ్యి వాళ్ళు ఇబ్బంది పడితే ఎంత దారుణంగా ఉంటుందో మనం వీడియోస్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి అలాంటి ఇబ్బంది అనేటువంటిది మీకు రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. 1 గంట ముందే వెళ్ళి ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అవి ఉన్నాయి, పోస్ట్పోన్ చేయాలి అనేటువంటి డిమాండ్ అనేటువంటిది వచ్చింది, కానీ అవేమీ కూడా కుదరవు. ఈ ప్రభుత్వంలో పోస్ట్పోన్మెంట్ అనేటువంటిదే మనకైతే కనిపించట్లేదు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి ఖచ్చితంగా టెట్కు సంబంధించిన పరీక్షలు కూడా ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్పోన్ అవ్వడానికి అవకాశం లేదు. అనవసరంగా దాని గురించి ఆలోచించకండి. ఇంకా నా వీడియో కింద చాలామంది పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశం లేదా అని అడుగుతున్నారు. ఇక్కడ ఉన్నది మనకు 20 రోజులే కాబట్టి ఆ 20 రోజులు మీరు చదివినటువంటి ప్రతి అంశాన్ని కూడా రివిజన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేటువంటివి రాయండి. ఎగ్జామ్స్ రాసినటువంటి సందర్భంలో మనం కొన్ని తప్పులు చేస్తాం. ఆ తప్పుల్ని మళ్ళీ నోట్బుక్లో రాసుకొని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి చాలామంది టెస్టులు రాకుండా, అంటే మాక్ టెస్టులు కానీ ప్రాక్టీస్ టెస్టులు కానీ రాయకుండా డైరెక్ట్గా వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది గతంలో ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కనీసం అంటే ఇప్పటివరకు నేను ఏం రాయలేదు అంటే కనీసం మీరు 10 టెస్టులన్నా రాసి వెళ్ళండి. ఎందుకంటే క్వశ్చన్ కానిది అడుగుతున్నాడా, సరైనది అడుగుతున్నాడా, ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలి అనేటువంటి అంశాలపైన మీకు ఖచ్చితంగా గ్రిప్ అనేటువంటిది వస్తుంది. ఆ నేపథ్యంలోనే చాలా క్వాలిటీగా మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటిది టీజీ టెట్కి సంబంధించి పేపర్ 1కు సంబంధించి తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ అనేటువంటిది చాలా క్వాలిటీగా ఎస్సీఆర్టీ పుస్తకాలు, అకాడమీ పుస్తకాల నుంచి తీసుకొని మాత్రమే మీకు ప్రశ్నలు అనేటువంటివి అందిస్తున్నాను. కేవలం 299 రూపీస్లోనే ఇక్కడ నవంబర్ 10 నుంచి స్టార్ట్ అయింది. మీరు ఎప్పుడు స్టార్ట్ అయినా అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ డైలీ టెస్టులు ఉంటాయి, అదేవిధంగా వీక్లీ రివిజన్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. దాని తర్వాత మెగా రివిజన్ గ్రాండ్ టెస్టులు కూడా ఉంటున్నాయి. అంటే 3 వారాలకు సంబంధించిన సిలబస్ పైన మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కూడా మీకు అందుబాటులో ఉంటున్నది. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి చివరాఖరిలో మళ్ళీ మోడల్ గ్రాండ్ టెస్టులు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఈ 15 లోపు మీరు తీసుకున్నటువంటి వాళ్ళకు దీనికి సంబంధించినటువంటి ఈ టెస్ట్ సిరీస్ కోర్స్ అనేటువంటిది డిఎస్సి వాళ్ళు ఎప్పుడు పెట్టినా కూడా వ్యాలిడిటీ అనేటువంటిది మీకు అప్పటి వరకు ఉంటుంది. కానీ 15 తర్వాత తీసుకున్నటువంటి వాళ్ళకు లిమిటెడ్ పీరియడ్లో ఉంటుంది. ఆ అంశాన్ని మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీరు ఇందులో జాయిన్ అయిన వెంటనే అన్ని టెస్టులు మీకు అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఈ 15 లోపు తీసుకున్నటువంటి వాళ్ళకు దీని వ్యాలిడిటీ అనేటువంటిది డిఎస్సి వరకు ఉంటుంది. ఈ డిసెంబర్ 15 తర్వాత తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రం లిమిటెడ్ పీరియడ్లోనే వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. ఆ అంశాన్ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలా క్వాలిటీగా ఉన్నాయి. డెమో టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని చూసి చెక్ చేసుకున్న తర్వాతనే మీకు నచ్చితేనే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మన యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుందండి. డిస్క్రిప్షన్ అంటే టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అనేటువంటిది ఈ రకంగా మనకు ఓపెన్ అవుతుంది. లేదంటే మనకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా నేను పిన్ చేసి పెడతాను. ఈ రకంగా మొదటి మెసేజ్గా పిన్ చేసిన దాంట్లో ఇక్కడ బ్లూ కలర్లో లింక్ ఉంది కదా, ఇదే మన యాప్ యొక్క లింక్ అనేటువంటిది. దీని ద్వారా డౌన్లోడ్ చేసుకొని కొత్త వాళ్ళు అయితే రిజిస్టర్ అనేటువంటిది చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, దాని తర్వాత మీ యొక్క పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకోవాలి. కొత్త వాళ్ళైతే రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే మీకు ఓపెన్ అయిపోతుంది. ఆల్రెడీ పాత వాళ్ళు ఉంటే
పాస్వర్డ్ మర్చిపోతే అక్కడ రీసెట్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ నుంచి మీరు క్లియర్గా రీసెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత దానికి సంబంధించిన సిలబస్ షీట్ PDF కూడా మీకు ఇక్కడే అందుబాటులో ఉన్నది. మిగిలినటువంటి మన గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఏదైనా ఒక గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ రెగ్యులర్గా మీకు షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటన్నింటిని కూడా మీకు పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఆఫర్ని వీలైనంత తొందరగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించి ఇంకేమైనా పేమెంట్ చేయడంలో ఇబ్బంది ఉంటే కనుక ఈ నంబర్కి కాల్ చేయండి. కేవలం ఈ యాప్కు సంబంధించిన అంశాల గురించి మాత్రమే ఈ నంబర్కి కాల్ చేయండి. మిగిలినటువంటి పర్సనల్ రీజన్స్ కోసం మాత్రం అయితే ఈ నంబర్కి కాల్ చేయకండి. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కొంత సమయం లేకపోవడం వల్ల రెగ్యులర్గా మీకు క్లాస్ అనేటువంటివి అందించలేకపోయాను. గతంలో చాలా కంటెంట్ అనేటువంటిది మీకు ఫ్రీగా అందించడం జరిగింది. వాటన్నిటిని మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ శ్రీ సాయి ట్యుటోరియల్ అనేటువంటి టైటిల్ ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా మన యొక్క హోమ్ పేజ్ అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీకు ప్లేలిస్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. ఈ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే చాలా క్లాస్ అనేటువంటి గతంలో అందించాను. ఈ సైకాలజీకి సంబంధించిన టెస్టుల నుంచి 30కి 30 ప్రశ్నలు వచ్చినటువంటి రికార్డు కూడా మనకు ఉన్నది. కాబట్టి చాలా క్వాలిటీగా మీకు క్లాస్ అనేటువంటివి అందించడం జరిగింది. చాలా క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్, అలా చాలా అంశాలు అనేటువంటివి మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఈ ప్లేలిస్ట్ ద్వారా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మిగిలినటువంటి అంశాల్లోకి వెళ్తే 18 నుంచి D.Ed పరీక్షలు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈ నెల 12 నుంచి 24 వరకు అయితే జరగనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచామని ఆయన తెలపడం జరిగింది. D.Edకి సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ టీచర్ పోస్టులకు సంబంధించి ఈ 6000 పోస్టులు పెరుగుతాయా లేదా అనేటువంటి అంశం పైన చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంట్ మనకైతే టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి మీరు దీని గురించి కంగారు పడకండి. ఖచ్చితంగా మనం అడగక ముందే వాళ్ళు 6000 పోస్టులు భర్తీ చేస్తామని ప్రతిసారి వాళ్ళే చెప్తున్నారు. గతంలో కనుక చూసుకుంటే ఇలాంటి పరిస్థితి అనేటువంటిది మనకు కనిపించలేదు. చాలామంది అభ్యర్థులు రోడ్లపైకి వెళ్ళేసి ధర్నాలు చేస్తే నోటిఫికేషన్లు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఒక డిఎస్సికి సంబంధించిన అంశాన్ని కంప్లీట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ 6000 పోస్టులను భర్తీ చేస్తామంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు కనుక సానుకూలంగా ప్రభుత్వానికి అభ్యర్థనలు అనేటువంటివి తెలియజేస్తే ఖచ్చితంగా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. కాబట్టి రిటైర్మెంట్ ఖాళీలు, ప్రమోషన్ల ఖాళీలు, మిగిలినటువంటి అన్నింటినీ కలిపి ఖచ్చితంగా పోస్టుల సంఖ్య పెంచండి అనేటువంటి అభ్యర్థనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా సానుకూలంగా స్పందించి పోస్టుల సంఖ్య పెంచడానికి మనకు ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ కనుక చూసుకుంటే మనకు ఇక్కడ టెట్ అనేటువంటిది మన ముందున్నది కాబట్టి దాన్ని కంప్లీట్ చేసుకోవడం అనేటువంటిది మన తక్షణ కర్తవ్యం. ఎంతసేపు మనం అట్ట మీద ఉన్నటువంటి మొదటి అక్షరం నుంచి చివరి అట్ట మీద ఉన్నటువంటి చివరి అక్షరం వరకు చదివామా లేదా అనేటువంటి అంశం, చదివినటువంటి అంశాలని మనము మళ్ళీ రివిజన్ చేసామా లేదా అనేటువంటి అంశము, దాని తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేయడము. ఏదైనా పర్లేదు, మనదనే కాదు ఏదైనా పర్లేదు, మీరు ఏది తీసుకున్నా ఖచ్చితంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి మస్ట్ అండి. దాని ద్వారా మనం చేసేటువంటి తప్పులు మనకు తెలుస్తాయి. మళ్ళీ మనం రాయబోయేటువంటి ఫైనల్ ఎగ్జామ్లో వాటిని రిపీట్ కాకుండా చూసుకోవడం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టుల సంఖ్య కూడా ఈసారి వచ్చినటువంటి డిఎస్సిలో చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా మిగిలినటువంటి అన్ని 100% పోస్టులు స్కూల్ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉండే, ఈసారి ఖచ్చితంగా పోస్టుల సంఖ్య పెంచేసి ఈ 6000కు మరి ఇతరమైనటువంటి ఈ రకమైనటువంటి రిటైర్మెంట్ ఖాళీలు, రకరకాల ఖాళీలు అనేటువంటివి ఉన్నాయి కదా, వాటన్నిటిని కలిపి ఖచ్చితంగా మళ్ళీ 11 నుంచి 15,000 వరకు ఈ రకంగా డిఎస్సి వేస్తే కనుక అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ దాని గురించి మనం ఇదంతా అయిపోయిన తర్వాత, టెట్ అయిపోయిన తర్వాత ఆలోచిద్దాం. మన అభ్యర్థనను సానుకూలంగా ప్రభుత్వం ముందరికైతే తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ మీ ముందు టెట్ ఉన్నది కాబట్టి దాని గురించి మాత్రమే ఆలోచించండి. మనం అడగక ముందే 6,000 వాళ్ళే వేస్తా అంటున్నారు ప్రతిసారి, ఎవరు కూడా అడగలేదు మళ్ళీ ఒక డిఎస్సి ఎప్పుడు వేస్తారు అని. కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ అంశం కూడా మనకు దానికి సంబంధించి కూడా తుది కసరత్తులు అనేటువంటివి జరుగుతున్నాయి. ఏకసభ్య కమిషన్కు పలువురు ప్రొఫెసర్లు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న వీళ్ళంతా కూడా విజ్ఞప్తి అయితే చేస్తున్నారు న్యాయబద్ధంగా ఉండాలి అనేటువంటి అంశం పైన. నెక్స్ట్ కాబట్టి ఇది అవ్వగానే దీనికి సంబంధించి షెడ్యూల్ ప్రకారంగా మనకు జనవరిలోపు ఇది కంప్లీట్ అయిపోతుంది. డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా అయ్యే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి ఉన్న అడ్డంకి కూడా మనకు తొలగిపోతున్నది. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు.
నెక్స్ట్ మరో అంశం చూసుకుంటే హీరోని ఉపాధ్యాయుల్లో చూడండి అంటూ ఒక నిన్న ముఖ్యమైనటువంటి ఒక సంఘటన అనేటువంటి జరిగింది. సమాజానికి సరైన చదువు ఇవ్వకపోతే దేశం అభివృద్ధి దిశగా వెళ్ళదు. విద్యార్థులకు మంచి చదువు ఇవ్వడానికి మా ప్రభుత్వం పనిచేస్తున్నదంటూ ఏపీకి సంబంధించి మా దగ్గర కూడా ఇక్కడ పనిచేస్తున్నది. తల్లిదండ్రులైన ఉపాధ్యాయులైన పిల్లలతో చర్చించాలి. అలా చర్చిస్తేనే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇటీవల విద్యార్థులు తిరగబడి టీచర్ పైన దాడి చేసిన ఘటన మనం చూసాం. అందుకే ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల బాధ్యతగా ఉండాలి. అలాగే విద్యార్థులు సైతం మీ అభిమాన హీరోలని సినిమాల్లో నటించే వారిలో కాదండి, మీ అధ్యాపకుల్లో చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు బాగుపడ్డారంటే ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట మీకు మీ గురువు ఖచ్చితంగా మిమ్మల్ని సరైన దారిలో నడిపించడం వల్లనే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా చాలామంది ఏదో హీరోలు అంటే ఫస్ట్ రోజు పోయి ఆ రకంగా బట్టలు చింపుకొని ఆగమాగం పోయి చాలామంది ఇప్పుడు మొన్న రీసెంట్గా మనం చూసాం ఒక సంఘటన, చనిపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇప్పుడు తల్లి లేని లోటుని ఎవరు తీరుస్తారు చెప్పండి. సినిమాది ఏమున్నదండి, మొదటి రోజు చూడాలని ఏమున్నది, అంత ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా 2 రోజుల్లో 3 రోజుల తర్వాత హాయిగా చూడవచ్చు కదా వెళ్ళేసి. కాబట్టి అలాంటి వాటిలో హీరోలను కాదు చూసుకోవాల్సింది మనము. ఖచ్చితంగా ఉపాధ్యాయుల్లో, గురువుల్లో, మన తల్లిదండ్రుల్లో మనం హీరోలను అయితే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని ఒక మంచి అంశాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే లేవనెత్తడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం అనేటువంటి అంశము. ఐక్యరాజ్య సమితిలో ఏకగ్రీవం. యుఎన్లోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఎక్స్ వేదికగా వెల్లడి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఖచ్చితంగా మనకు దీనిలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మనకు రాబోయేటువంటి పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఈ రకమైనటువంటి అంశాలను మీరు రెగ్యులర్గా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇక ఈనాడు ప్రతిభలో అదేవిధంగా భవితాలో వచ్చినటువంటి అంశాలను చూద్దాం. భవితాలో మనకు జిఎస్లో భాగంగా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి అంశం అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అంశం చూసుకుంటే టెట్ డిఎస్సికి సంబంధించి జీవులు వర్గీకరణకు సంబంధించినటువంటి ఆ జాతులు, దానికి సంబంధించినటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి అంశము మాదిరి ప్రశ్నలు అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో దక్షిణ కాశీగా పేరొందినటువంటి దేవాలయం ఏది అంటూ జిఎస్లో భాగంగా తెలంగాణ ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసాం. బ్యాంక్ ఎగ్జామ్స్, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే మనం ఇక్కడ చూసాం. మోడల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఈ రకంగా మనకి ఇది ఉంది. దాని తర్వాత ఈనాడు ప్రతిభలో చూసుకుంటే మొదటి పేజీలో వచ్చేసి మనకు అర్థమెటిక్కి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్, ఎస్ఎస్సికి సంబంధించి రీజనింగ్కి సంబంధించిన అంశము. తర్వాత పేజీల్లో మనకు జనరల్ స్టడీస్, వరల్డ్ జాగ్రఫీ అనేటువంటి అంశం అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ పూలదండకు మూర, బంగారానికి క్యారెట్ అంటూ ఇక్కడ డిఎస్సి భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే మనం చూస్తున్నాం. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. మన టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి యాప్ లింక్ అనేటువంటి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో సెక్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.